కొన్ని రోజుల ముందు మన తన్మయ్య గారు సంబంధం ఉన్న విషయాలకి సంబంధం లేకుండా ఇలా రియాక్ట్ అయ్యారు. అర్ధరాత్రి స్వతంత్రంగానే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీకు 12 తర్వాత ఏం పని? అంత పెద్ద ఆవిడ మాట్లాడుతుంటే సార్కేస్టిక్ గా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు ఏంటక్క? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. కొన్ని వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. అంటే ఇక్కడ బామ్మగారు ఒకరిని కాకుండా కొంతమందిని బేస్ చేసుకుని అంది, కానీ తన్మయ్య అక్క మాత్రం అందరినీ బేస్ చేసుకుని అందేమో అన్న భ్రమతో మాట్లాడుతుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పు అనకూడదు, మంది కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ బామ్మ చెప్పింది కరెక్టే. ఎప్పుడు ఎదుటి వాళ్ళనే తప్పనకూడదు, ఎప్పుడు మగాన్నే తప్పనకూడదు, ఎప్పుడు మగవాళ్లే తప్పు చేస్తారు అనకూడదు, ఎప్పుడు ఆడవాళ్లే అణచివేయబడుతున్నారు ప్రతి చోట అని అనకూడదు. బామ్మగారు అందరినీ బేస్ చేసుకుని కాకుండా కొంతమందిని బేస్ చేసుకుని మాట్లాడింది. కానీ పాజిటివ్ గా చూడకుండా ఈ అక్క ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో అక్క, బామ్మగారు ఐడియాస్ ఒపీనియన్స్ ఇవ్వట్లేదు అక్క, జాగ్రత్త చెప్తుంది అక్క. ఐడియాస్ కి ఒపీనియన్స్ కి జాగ్రత్తలకి తేడా తెలియదా? లేదా తెలిసినా అలా కావాలని నెగిటివ్ గా పోర్ట్రే చేస్తావు అనేది అర్థం కావట్లా. బేస్డ్ ఆన్ హర్ రూల్స్. మరి ఇలాంటప్పుడు ఇట్స్ హెయిర్ చాయిస్ అని ఎందుకన్నారు అక్క? బేస్డ్ ఆన్ హెయిర్ రూల్స్ అని అంటారు ఎందుకు అక్క? మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదైనా యాక్సిడెంట్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. అక్క 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 ఒక్క నిమిషం, బామ్మ చెప్పింది ఇంకోసారి విను. వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఆవిడేమో ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడుతా ఉంటే నువ్వేమో ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నావు ఏంటక్క? అందుకే కాస్త నెగిటివ్ బ్రెయిన్ పక్కన పెట్టి పాజిటివ్ కూడా పెట్టక్క. మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అసలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అని జరగాలి. ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు. అక్క నువ్వు ఎలా చెప్పావంటే ఆకీజాక్ బట్ నాట్ కరేపాక్, ఆక్పాక్ కరేపాక్ అన్నట్టుంది. అయినా బామ్మ ఆఫీస్కి వెళ్ళొద్దు అని చెప్పలేదు, ఆఫీసులలో నీట్ గా డ్రెస్ చేసుకోవాలి అని చెప్పింది. అయినా బామ్మ నీలాంటి వాళ్ళ కోసం ముందే ఒక మాట చెప్పిందండి, ఎప్పుడు ఎదుటి వాళ్ళదే తప్పనకూడదు, మన వైపు కూడా కొద్దిగా ఆలోచించాలి అని. ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళని ఎలా మనము అసాల్ట్ చేయాలి అన్నటువంటి మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది. ఓకే అక్క, నువ్వు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్. ఇలాంటి మైండ్ సెట్స్ మన ఇండియాలో ఉన్నాయి, నువ్వు చెప్పింది కరెక్ట్. సో ఇలాంటి మైండ్ సెట్స్ ఇండియాలో ఉంటాయి కాబట్టి మీరు నీట్ గా పద్ధతిగా కనిపిస్తే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుందని బామ్మ ఒక చిన్న నమ్మకంతో చెప్పింది అక్క. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రేప్ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే అక్క 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 నీ కాలు మొక్కుతక్క, నువ్వు ఇలా నెగిటివ్ గా మాత్రం పోట్రే చేయక. రేపు కల్చర్ ని పెంచడం ఏంటక్క? రేపు కల్చర్ ని తగ్గించడానికి బామ్మ చెప్పింది అక్క. బామ్మ ఏమో బండి మీద మెల్లంగా ఊరా బిడ్డ, 40-60 లోపు బ్రేకులు మంచిగా పడతాయి, కంట్రోల్లో ఉంటది బండి అని బామ్మ చెప్తే నువ్వేమో 80-120 లో పోయి గుద్దినా పర్లేదు నీ ఇష్టం ఉన్నట్టు బతుకని చెప్తున్నావు. అయినా బామ్మ చెప్పింది అర్ధరాత్రి మీ ఇల్లుకి గొల్లం వేసుకోవాలి, తాళం వేసేయాలి రాత్రి పడుకునేటప్పుడు. ఎందుకంటే 7 గంటలు 8 గంటలు రాత్రి పడుకుంటాం, దొంగలు వచ్చి బంగారం ఎత్తుకోపోతారేమో అని చెప్పి తాళం వేసుకోండి అన్న వేలో బామ్మ చెప్పింది. అంతేగాని సంసారాలు చేసుకోవద్దు అర్ధరాత్రి పూట అనలేదు. బట్ జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్. ఓకే, నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది అనుకుందాం. డ్రెస్లకి బొట్టుకి రేప్ కల్చర్ కి అసలు సంబంధమే లేదక్క, నువ్వు చెప్పింది కరెక్ట్. అంటే ఒక అమ్మాయిని చూడగానే వావ్ గుట్ట మంచి పొంగు మీద ఉందిరా, ఏముందిరా, అరే ఆ డ్రెస్ ఆ బిగుతులు వావ్, ఇదొక ఫీలింగ్. సెకండ్, అరే ఇంత పద్ధతిలో కూడా ఇంత అందంగా ఉందేంట్రా, ఇది ఇంత అందంగా ఎలా పుట్టిందిరా, అసలు వెళ్ళి మాట్లాడతారా దీంతో? ఇది సెకండ్ పర్స్పెక్టివ్. ఈ రెండు పర్స్పెక్టివ్ లో ఒక మగాడు షార్ట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అదే పద్ధతిగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొద్దిగా వాడి స్టాండర్డ్స్ లో వాడుండి మెత్తగా ట్రై చేయడానికి ట్రై చేస్తాడు, బట్ ట్రై చేస్తాడు నువ్వు అన్నట్టు. ఈ రెండు మీకు చాలా సిమిలర్ గా కనిపించిన ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం, అంటే చాలా డిఫరెన్స్ ఉందక్క. ఆ డిఫరెన్స్ నువ్వు తెలుసుకుంటేనే నీకు తెలియదని అర్థం. లేదా అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అనేది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్. ఇండియాలో ఎందుకున్నావక్క, వెళ్ళిపో. అయినా దేశం ఎందుకు వచ్చిందక్క ఇక్కడ? ఇప్పుడే ఒక పోల్ పెడితే భారతదేశంలో పుట్టడం మా అదృష్టం అని 90% కంటే ఎక్కువ మంది చెప్తారు, ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ ఉంది కాబట్టి. అంతెందుకక్క, నీ వీడియోకి వచ్చిన రీచ్ ఏంటి, దానికి వచ్చిన లైక్స్ ఏంటి అక్కడే తెలిసిపోతుందిగా. నీ కమెంట్స్ చూసుకో, నీ కమెంట్స్ లోనే ఎంతో మంది ఆడాళ్ళు నేను వేసుకున్నారు, అక్కడే తెలిసిపోతుందిగా వాళ్ళు భారతదేశంలో పుట్టడం ఎంత అదృష్టంగా భావిస్తున్నారు. అయినా అన్నపూర్ణమ్మ చెప్పింది విచ్చలవిడిగా తిరిగే అమ్మాయిల గురించి కాదండి, మిడిల్ క్లాస్ అండ్ పూర్ అమ్మాయిలు ఎఫెక్ట్ అవ్వద్దని చెప్పింది. అయినా భారతదేశంతో పోలిస్తే పక్క దేశాలు ఇంకా దారుణం. దేశంతో అంత ప్రాబ్లం ఉంటే నీకు పాస్పోర్ట్ ఉంది కదా అక్క, పాస్పోర్ట్ లేదా? పాస్పోర్ట్ ఉంటుంది కదా, పైసలు కూడా ఉన్నాయి కదా, నీకు ఏడ కంఫర్ట్ ఉంటే ఆడిపోయి బతుకు. ఈ దేశంలో నీకు అంత అన్కంఫర్ట్ ఉంటే, దేశంలో నీకు అంత ఇన్సెక్యూరిటీ అనిపిస్తే నీకు ఏడ కంఫర్ట్ ఉంటే ఆనే బతుక. కానీ ఎవరన్నా అద్దంటలో లేరు కదా, పోతుంటే నిన్నైతో ఆపరు కదా, నాకు ఆనే కంఫర్ట్ ఉంది అని చెప్పి వెళ్ళిపో. నేను ఎవ్వరు అద్దంటలేరు, దొంగల సొంటిది పోతురు బ్యాగ్ దొంగ. అమ్మాయిని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు? అరే బాబు, ఇండియాలో అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కిందిరా బాబు, చెప్పండి దీనికి. ఇండియాలో అమ్మాయిలు ఎంత చదువులు చదవట్లేదురా, పక్క దేశాల్లో సెటిల్ అవ్వట్లేదురా, చెప్పండి రా బాబు, చదవట్లేదు అంటుంది. నువ్వు ప్రతిదాన్ని కంపు చేయడానికి చూడకక్క, హేటెడ్ స్ప్రెడ్ చేసి. అయినా బ్రహ్మంగారు అప్పుడు ఎప్పుడో చెవిలో పైన ఉన్న నీళ్ళని చూడమంటే నువ్వు కింద ఉన్న బురదను చూస్తావు. అయినా పైన ఉన్న నీళ్ళే తాగుతారు, కింద ఉన్న బురదను తినరు. ఇది జన్మకి నీకు అర్థం కాదు. ప్రతిసారి ఇదే అంటది. అయితే మన ధర్మాన్ని లేకపోతే మన దేశాన్ని లేకపోతే మొగలు. నీకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఇటువంటి కాన్సెప్ట్స్ ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2020
2024లో ఉన్నాం. నువ్వు 2024లో ఉన్నా నీ బ్రెయిన్ మాత్రం 4 గోడల మధ్య ఉన్నట్టుంది. చిన్మయ్యకి ఎందుకు ఈ విషయం అర్థం కాలేదు అంటే ఆ పిల్ల బయటికి వచ్చేది అయితే డబ్బింగ్ చెప్పడానికి లేదా పాటలు పాడడానికి. అంతే 4 గోడల మధ్య 4 సెక్యూరిటీలను పెట్టుకొని బాగా డబ్బులున్న అమ్మాయివే నువ్వు. కానీ మిడిల్ క్లాస్ అమ్మాయి పూర్ అమ్మాయిల గురించి నీకేం తెలుసు అక్క? వాళ్ళు పొద్దున్న లేస్తే పబ్లిక్ గా తిరగాల్సి వస్తుంది, పబ్లిక్ లో తిరగాల్సి వస్తుంది అక్క. నువ్వు అంటే కార్ లో వచ్చి పాటలు పాడి వెళ్ళిపోతావక్క. కానీ ఒక మిడిల్ క్లాస్ అండ్ పూర్ అమ్మాయిలు స్కూటీల మీద నడుచుకుంటూ పబ్లిక్ గా తిరగాల్సి వస్తుంది అక్క. అన్నపూర్ణమ్మ బయటికి వస్తే 1000 మందిని చూస్తుంది. అలాంటి షూటింగ్లు గత 30-40 ఏళ్ల నుంచి చేస్తుంది. సో ఇక్కడ అన్నపూర్ణమ్మ ఎంత మందిని చూసుంటది, ఎంత మందితో యాక్ట్ చేసి ఉంటది, ఎంత మంది పీపుల్ ని కలిసి ఉంటది, ఆవిడకి ఎంత అనుభవం ఉంటే అలా టోటల్ సొసైటీ ఐడియాలజీని బేస్ చేసుకుని ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడుంటది. అయినా నువ్వు చెప్పిన మాటలు వింటే రిచ్ అమ్మాయిలు ఎంత సఫర్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ మిడిల్ క్లాస్ అండ్ పూర్ అమ్మాయిలు మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతారు. అండ్ మీరు అంటున్నారు కదా రేప్ అనే విషయంలో క్లాత్సే కాదు ప్రతిదీ మ్యాటర్ అవుతుంది. ఈ న్యూ ట్రెండ్ ఫ్యాషన్ అనుకుంటా చున్నీ వేసుకోకుండా బయటికి వెళ్ళే అమ్మాయిలకి నాకు అనిపించింది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. అని మీరు అంటుండొచ్చు, చూసే చూపు మంచిదైతే అన్ని మంచిగానే కనపడతాయని. బయట ఉండే వాళ్ళ అందరి చూపులు కూడా ఒకేలా ఉండవు. ఇక్కడ కూడా వీడు అందరి చూపులు ఒకేలా ఉండవు అని అందరినీ కాకుండా కొంతమందిని బేస్ చేసుకుని అంటే దానికి కూడా అక్క నెగిటివే చూస్తుంది. సో మీరు వేసుకునే 100 రూపీస్ చున్నీతో మీకు మీ ఫ్యామిలీకి కొన్ని కోట్ల రూపాయల విలువైన రెస్పెక్ట్ పెరుగుతుంది. అక్క వాడు చున్నీని బేస్ చేసుకుని పద్ధతిగా ఉంటే మీకు మీ ఫ్యామిలీకి నీ వల్ల రెస్పెక్ట్ వస్తుందమ్మా అన్న వేలో చెప్పాడు. అది కూడా అర్థం కాదు నీకు. అబ్బాయిలకి పాపం ఈ చున్నీ మీద అంతా ఒక ఆ పట్టుదల, ఏంటి పట్టుదల? అక్క నీకు తెలుగు రాకపోతే నేను నేర్పిస్తా. నేను స్కూల్ వరకు తెలుగు మీడియం స్కూలే. సో నీకు తెలుగు రాకపోతే నేను చాలా బాగా తెలుగు పండితులాగా నేర్పించగలుగుతా. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడకు. అండ్ నువ్వు మాట్లాడే దాంట్లో నీ ఎదుటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడిని చాలా అని ఎక్స్ప్రెషన్స్ పెడుతూ అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అంత చున్నీ మీద అంత ఇంపార్టెన్స్ ఉంటే ఆ చున్నీ ఏమిటో 100 రూపీస్ తీసుకుని వాళ్ళే వేసుకోవచ్చు కదా. ఇది ఎలా ఉందంటే వాడు చున్నీ వేసుకొని డ్యాన్స్ చేయండి అమ్మా అంటే నువ్వు వచ్చి చున్నీ తీసేసి మున్ని బదునామహుయి అని కూడా డ్యాన్స్ చేయండి అప్పుడే ఉమెన్కి ఫ్రీడమ్ ఉన్నట్టు అన్న వేలో చెప్తున్నట్టు ఉంది. ఇద్దరు సరిపోయారు మీ ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. కోట్ల రూపాయల విలువైన రెస్పెక్ట్ ఇస్తున్న ఆ చున్నీ, ఆ కోట్ల రూపాయలు ఉంటే నేను చెప్తున్నా చూడండి, హైదరాబాద్లో చుట్టూ దర్ ఆర్ సో మెనీ విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్. ఒక 2 ప్రాపర్టీస్ కొనండి. 1 రూపాయలు విల్లా. అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చెప్పింది ఏంటంటే 1 రూపాయల విలువతో వాడు చున్నీని పోల్చుకున్నాడు. పాపం వాడు మిడిల్ క్లాస్ పోరాడు. నువ్వు డైరెక్ట్గా నిజంగానే 1 రూపాయలు ఉన్నాయి, నిజంగానే 1 రూపాయలు ఉంటే వెళ్ళి విల్లాస్ కొనుక్కోండి అని చెప్తున్నావు. ఎవడైనా నిజంగానే 1 రూపాయలు ఉంటే బంగారము విల్లాసే కొనుక్కుంటారు అక్కడ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. నువ్వు వెళ్ళి అడిగి చెప్పాల్సిన అవసరం లేదు. వాడు చెప్పింది 1 రూపాయలు లేని వాడి గురించి. నువ్వు 1 రూపాయలు ఉన్న వాళ్ళ గురించి మాత్రమే చెప్తావు అని నేను చెప్తున్నా. ఒక ప్రాపర్టీలో మీరు ఉండండి, ఇంకొకటి రెంట్కి ఇవ్వండి, హాయిగా లైఫ్ గడపండి, బ్రతకండి, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. దయచేసి ఇటువంటి అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోకండి, డేట్ చేయకండి. జస్ట్ కీప్. అంటే వాడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేదు. వాడు ఏం చెప్పిండంటే నువ్వు పద్ధతిగా చున్నీ వేసుకొని పద్ధతిగా ఉండు, అప్పుడు నీ 1 రూపాయల విలువ దొరుకుతుంది. అప్పుడు 1 రూపాయలు వాడు వస్తాడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి, 100 చెక్కాయి 1 రూపాయలు కొట్టు, హ్యాపీగా ఉండు. ఆడ ఆ వేలో చెప్పిండు. నువ్వేమనుకుంటున్నావు అంటే నిజంగానే అమ్మాయి దగ్గర 1 రూపాయలు ఉన్నాయేమో, ఉన్నా సరే చున్నీ వేసుకుంటుందేమో, దానికి పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి ఉన్నా సరే వేసుకుంటలేదేమో, పాపం విల్లాలు కొనుక్కుంటలేదేమో. దానికి చెప్తాం మనం 1 రూపాయలు ఉంటే విల్లాలు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, ఇష్టం వచ్చినట్టు బతకండి. అరే అక్క 1 రూపాయలు ఉంటే ఎవడైనా విల్లాలు బంగారం కొనుక్కొని హ్యాపీగా బతుకుతున్నారు ఉన్నవాళ్ళు, 1 రూపాయలు ఉన్నవాళ్ళు. నువ్వు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. వాడు చెప్పింది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకొని రావు. రోజు నా ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో అట్లీస్ట్ ఒక 20-30 మంది దిల్ బి మెసేజింగ్, బ్రదర్ నన్ను మొలెస్ట్ చేశాడు, సొంత కజిన్ బ్రదర్ మొలెస్ట్ చేశాడు, సొంత మామయ్య మొలెస్ట్ చేశారు, అమ్మగారు పట్టించుకోవట్లేదు, మా నాన్నగారు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది కరెక్ట్, దీనికి నేను 100% మీతో అగ్రీ చేస్తా. అండ్ ఈ మొలెస్టేషన్ ఇలాంటి వాటి గురించి మాట్లాడండి, ఇలాంటి వాటి గురించి పీపుల్కి అండ్ గర్ల్స్కి అవేర్నెస్ తీసుకురండి. ఈ విధంగా స్ట్రాంగ్ చేయండి తప్పించి ఫేక్ ఫెమినిజంని అడ్డం పెట్టుకొని పార్టీలని, పబ్బులని, మోడర్నైజేషన్ అని ఇలాంటి వాటిని ప్రమోట్ చేయకండి ప్లీజ్. మీకు చెప్పేంత పెద్దవాడిని నేను కాదు. సొసైటీ ఈస్ ఇండైరెక్ట్లీ టెలింగ్ us నువ్వు అమ్మాయిగా పుట్టావు కదా, అదే నీ తప్పు, ఇవన్నీ నీకు జరుగుతూ ఉంటాయి, దాని గురించి మేము ఏమి చేయము, పైగా వి విల్ కమ్ అండ్ టెల్ యూ ఇట్ ఇస్ యువర్ ఫాల్ట్. సో వై నువ్వు చెప్పిన దానికి నేను 100% అగ్రీ చేస్తా. బట్ పాయింట్ ఏంటంటే ఒక మతం ఉంటుంది, ఆ మతంలో అమ్మాయిలకి అసలు స్వేచ్ఛ లేదు. సరే ఆ మతం గురించి మనకి ఎందుకు లేదు, దీంట్లో మతం టాపిక్ మనకు అనవసరం. ఇంకా ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి, ఆడపిల్ల అంటే ఆడపిల్లని, ఆడపిల్లని సొసైటీలో ఇలానే చూస్తారు, నువ్వు ఇంతే నీ బతికింతే అని చెప్పే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. నువ్వు అన్నది కరెక్ట్. దీనికోసం నువ్వు ఫైట్ చేయి, దీనికోసం నువ్వు స్టాండ్ తీసుకొని నేను నీకు సపోర్ట్ చేస్తా. చాలా మంది సపోర్ట్ చేస్తారు, నేనే కాదు, నేనేం తీసుమాకాను కాదు, చాలా మంది పీపుల్ వచ్చి సపోర్ట్ చేస్తారు. బట్ నువ్వు పార్టీకో పబ్బుకో 1 రూపాయలు ఉంటే లిప్స్టిక్ వేసుకో, చిన్న బట్టలు వేసుకో అని చెప్పి మోడర్నైజేషన్ కల్చర్ని ప్రమోట్ చేయడం కూడా తప్పే. దానికి ఇష్టం ఉంటే దానికి ఇష్టం వచ్చినట్టు అది బతుకుతుంది 1 రూపాయలు ఉంటే. బట్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ అమ్మాయిల గురించి కారు దిగి వచ్చి తిరిగి తెలుసుకో, మాట్లాడు దాని గురించి. అండ్ చాలా ప్లేసెస్ ఉంటాయి ఇండియాలో, ఆడవాళ్ళు నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ అండ్ ఇప్పుడు కొంత రాయలసీమ ప్లేస్లో కావచ్చు, ఆడవాళ్ళు రోడ్డు మీద 1 గంట వరకు బిజినెస్ నడుపుతారు. ఎవడైనా ఎక్కువ తక్కువ చేస్తే రోడ్డు మీదకి గుంజుకొచ్చి కొడతారు. చాలా డేంజర్ ఉంటారు అమ్మాయిలు కూడా, చాలా బ్రేవ్ ఉంటారు. పాయింట్ ఏంటంటే ఇండియాలో ఆడదానికి ఉన్నంత గౌరవం ఎక్కడా లేదు. ప్రతి దేశంలో అమ్మాయి మీద అబ్యూజింగ్లు, మొలెస్టేషన్ అని, రేప్స్ అని ప్రతి దేశంలో జరుగుతాయి. కేవలం ఇండియాలోనే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఇండియాని అడ్రస్ చేయకు, మెయిన్లీ హిందువులని అడ్రస్ చేయకు, అందరినీ తీసుకొని మాట్లాడండి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇండియాలో ఆడవాళ్ళకు ఉన్నంత ప్రాధాన్యత ఎక్కడా లేదు.
జై శ్రీరామ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి రా. కుదిరితే ఈ లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేయండి రా. సబ్స్క్రైబ్ చేయండి.